ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అని నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను. కొందనాలు ప్రభా, ప్రతి విధ కలవరాన్ని ఆందోళన దూరపరిచి నీ వాక్యం వెలుగులో నడుచుటకు బలపరిచి కొందనాలు మెల్లని స్వరం వినిపించినందుకు కొందనాలు ప్రభా. మరి నీ వాక్యం చదువుతుండగా మాతో మాట్లాడండి. నీ స్వరం వినిపించి నీ నామానికి ఘనత తెచ్చుకోండి. సులుగా చిక్కబట్టే శోధన నుండి కీడపాయ నుండి కాపాడు. ఏసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆదికాండము 27వ అధ్యాయం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అవి అతని పిలువగా, అతడి చిత్తము నాయన అని అతనితో నేను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినం నాకు తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధము వల్లే నీ అంబుల పొదిని నీ పిల్లలు తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము. నేను చావక మునుపు నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనం వలన సిద్ధపరిచి నేను తినుటకై నా వద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసం తెచ్చుట అడవికి వెళ్ళెను. అప్పుడు రిబ్కా తన కుమారుడు యాకోబును చూసి, ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన ఏశావుతో ఏడు. ఇది వృత్తి పొందక మునుపు నేను తినే యెహోవా సన్నిధిని నేను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజనం సిద్ధపరచుమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా దగ్గరికి తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనమును అతనికి చేసేదను. నీ తండ్రి మృతి నొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి వద్దకు తీసుకొని పోవాలని. అందుకు యాకోబు నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నిన్ను సున్నతి వాడను కదా, నన్ను నేను వాడను కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూడము, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడిగా తోచిన ఎడల నా మీదికి శాపమే కానీ ఆశీర్వాదం తెచ్చుకుందునని చెప్పాను. ఆయనను అతని తల్లి, నా కుమారుడా, నా శాపము నా మీదికి వచ్చునుగాక, నీవు నా మాట మాత్రము వినిపోయి వాటిని నా ఎదుకు తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి ఎదుకు తీసుకొని వచ్చాను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనమును సిద్ధపరిచాను. మరియు తన శ్రేష్ఠ కుమారుడగు నీ ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యుద్ధకు నుండెను గనక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మముతో అతని చేతులను అతని మెడ మీద మెడ మీద నునుపు భాగము కప్పాను. తాను సిద్ధపరిచిన రుచిగల భోజనమును రొట్టెను తన కుమారుడకు యాకోబు తిననీయగా అతడు తన తండ్రి వద్దకు వచ్చి, నా తండ్రి అని పిలువగా అతని, ఏమి నా కుమారుడు అని ఎవరు అని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏశావును, నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నావు. నీవు నన్ను దీవించుటకే దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తిరగలేను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడు ఇంత
శీఘ్రముగా అది నాకెట్లు నీకెట్లు నీకెట్లు దొరికినవి? దొరికినని అడగగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. ఇప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నువ్వు ఏశావును నా కుమారుడితో కావు, నేను నిన్ను తడివి చూసేదని నీ దగ్గరికి రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతని తండ్రి అడవిని చూచి స్వరము యాకోబు స్వరముగా, చేతులు ఏశావు చేతులే అని. యాకోబు చేతులు అతని అన్న అయిన ఏశావు చేతుల వలె రోమములు గల వేయినందున ఇస్సాకు అతన్ని గుర్తు పెట్టలేక అతన్ని దీవించాను. ఏశావు అను నా కుమారుడు నీవేనా అని అడగగా యాకోబు నేనే అని. అంతటా అతడు అది నా ఎదుగు తెమ్మని నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడా వేటాడి తెచ్చినది తినమని. అతడు తెచ్చినట్లే అతడు తినలేని ద్రాక్షారసం తేగ అతడు త్రాగాడు. తరువాత తన తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడు దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకొని అతనితో చెప్పాను. అతడు దగ్గరికి వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములు వాసముగా చూసి అతన్ని దీవించి ఇట్లా నేను, ఇదిగో నా కుమారుడా, సువాసన యెహోవాన దీవించిన చేని సువాసన వలెనున్నది. ఈ ఆకాశం మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యములను, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకుని అతనితో చెప్పాను. అతడు దగ్గరికి వచ్చి అతని ముద్దు పెట్టుకుని అప్పుడు అతని వస్త్రములు వాసన చూసి అతన్ని దీవించి ఇంపైన ఇట్లా నేను, ఇదిగో నా కుమారుడా, సువాసన యెహోవా దీవించునని చెవి సువాసన వలె ఉన్నది. ఆకాశం మంచు, భూసారం, విస్తారమైన ధాన్యము, ద్రాక్షారసం దేవుడు నీకు అనుగ్రహించి. జనములు నీకు దాసుడగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధజనులకు నీవు ఏలికనై ఉండుము. నీ తల్లి పుత్రులను నీకు సాగిలపడుదురు. నిన్ను శపించు వారు శపించబడుదురు, నిన్ను దీవించు వారు దీవించబడుదురు గాక. ఇస్సాకు యాకోబును దీవించుటకైన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరైన ఏశావు వేటాడి వచ్చి అతడును రుచిగల భోజనమును సిద్ధపరిచి తన తండ్రి వద్దకు వచ్చి, నా తండ్రి నిన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడిని వేటాడి తెచ్చి నా దాన్ని తిరుగుమని తన తండ్రితో చెప్పాను. అతని తండ్రి అయిన ఇస్సాకు, నువ్వెవరు అని అతన్ని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడను ఏశావు అని, నీ జ్యేష్ఠ కుమారుడు అనగా ఇస్సాకు మీకుటకుగా గడగడ వణుకుచు ఇట్లయితే డేటాడిన భోజనము నా వద్దకు తెచ్చుకొని రేవరు, నీవును రాకమునుపై నేను వాటన్నింటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవించబడేవాడే ఆయన. ఏశావు తన తండ్రి మాట విన్నప్పుడు దుఃఖకాతుడై పెద్ద కేక వేసి, నా తండ్రి నన్ను దీవించునని తన తండ్రితో చెప్పాను. అతడు ఏ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయాను. ఏశావు యాకోబు అని పేరు అతనికి సరిగానే చెల్లిన. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చాను, నా జ్యేష్ఠత్వం తీసుకొనేను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనలు తీసుకుని అని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనను మిగిల్చి ఉండలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతని నీకును ఏలికగా నియమించి అతని
బంధజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించుకుని కనుక నా కుమారుడా నీకేమి చేయగలను అని యెషావుతో ప్రత్యక్షమయ్యాడు. ఏశావు, నా తండ్రి నీ యొద్ద ఒక దీవెన ఉన్నదా? నా తండ్రి నాకు కూడా దీవించమని తండ్రితో చెప్పి ఏశావు నిలుగెత్తి ఏడ్చగా అతడి తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేక నుండును. నీవు పనికత్తెల చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడవుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విడిచివేయుదు అని అతని ఉత్తరమిచ్చాను. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెనల నిమిత్తం ఏశావు అతని మీద పగబెట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని కూర్చున్న దుఃఖదినములు సమీపంగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదనని అనెను. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్నయ్యైన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాటలు విని లేచి ఓరానులోనున్న ఈ సహోదరుడగు లాబాను వద్దకు పారిపోయి ఆ అన్న కోపము చల్లారగా వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మర్చే వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించేదను. ఒకడే నా ఇద్దరి నేను పోగొట్టుకున్న నేల. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమారుడు వలన నా ప్రాణం విసిగినది. ఈ దేశస్థులైన హేతు కుమార్తెలతో వీరి వంటి ఒకదాని యాకోబు పెళ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకేమీ ప్రయోజనమాయ. అదే ఆదికాండము 27వ అధ్యాయంలో చూస్తే దేవుడు ఇద్దరు వ్యక్తుల గురించి ఇక్కడ చెప్పుకుంటూ వస్తుంది. అబ్రహాము మరి తన కుమారుడు ఇస్సాకు, ఏశావులని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అయితే అబ్రహాం ఏం చేస్తూ ఉంటాడంటే మరి పెద్ద కుమారుని దీవించాలని, మరి నా కోసము నేను చనిపోక ముందు నా కోసము వేటాడి ఒక మాంసం తీసుకొచ్చి నాకు వండి పెట్టుము, నేను అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తానని ఏశావుతో తన పెద్ద కుమారుడికి చెప్తూ ఉంటాడు. సో అదేవిధంగా వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి మంచి మాంసాన్ని వేటాడి తీసుకొచ్చి వండుతాడు. ఈ మాట ఎప్పుడు తండ్రి ఏశావుతో చెప్పిన మాట, మరి తన తల్లికి చిన్న కుమారుడు అంటే ఇష్టం. మీ అన్నని దీవించే ముందు నువ్వు వెళ్ళి, అన్నకంటే ముందు నువ్వే వెళ్ళి వేటాడి మాంసం తీసుకురాపో, నేను వండి పెడతాను, అన్నని కంటే నిన్ను నాన్న దీవిస్తాడని మరి తల్లి చెప్తూ ఉంటాయి. మరి ఏశావు యాకోబు అంటే అర్థము మోసగాడని అర్థం. అందుకోసం పేరులోనే యాకోబు అంటే మోసగాడు అని పెట్టబడింది. ఎందుకు? ఒకరి తండ్రికి పెద్ద కుమారుని దీవించాలనే ఆలోచనతో దగ్గర పిలుచుకొని చెప్పాడు. తల్లి ఏం చేసింది? తల్లి చిన్న కుమారు మీద ప్రేమతో నువ్వు వెళ్ళు, అన్నకట్ట ముందు వెళ్ళు, తీసుకో. ఇద్దరిలో వారిలో వైరము పెట్టే విధంగా చేయవలసి వచ్చింది. జ్ఞానం కలిగిన స్త్రీ అయితే అలా చేయకపోయారు. పెద్ద కుమారుడికి తండ్రి దీవెనలు ఉంటాయి. అది అర్థం లేని బ్రతుకులు ఈ రోజులలో. పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఎవరు ప్రేమలు ఉంటే వాళ్ళు అలా వాస్తులు అలాంటినే జరుగుతూ ఉన్నాయి.
సరే మరి ఏశావు యాకోబు వీళ్ళిద్దరు అన్నతమ్ములు కదా. ఏశావు ఫస్ట్ వెళ్తాడు పాపం, వెళ్ళి ఆయన తీసుకొచ్చేలోపు మన యాకోబు ఈయన కూడా ముందే తల్లి చెప్పిన మాట ముందే తీసుకొచ్చి వండి పెట్టి చేస్తే ఆయన తడివి చూస్తూ ఉంటాడు. ఏశావుకి ఒంటి మీద వెంట్రుకలు ఇవన్నీ తడివి చూస్తూ ఉంటాడు. తల్లి ఏం చేసింది చూసావా, మోసం చేస్తుంది. ఈ చర్మకు వేటాడిన చర్మ వస్త్రం వేసి అన్న వేషం లేకపోయి వండి పెట్టి దీవించదని పోయి చెప్తూ ఉంటాడు. సర్లే, ఆయనకేం తెలుసు, ఇట్లా తడివి చూస్తాడు. నా పెద్ద కుమారుడే కదా, కళ్ళు కనిపి పెద్ద కుమారుడే కదా అని తడివి చూసి ఆశీర్వదిస్తాడు. ఈలోగా ఏశావు వస్తూ ఉంటాడు. నానా, నేను తెచ్చిన ఆహారం తిను అన్ని అంటే, ఇంత మునుపు వచ్చితే కదరా నాయన, నేను ఆశీర్వదిస్తే అంటే నేను రాలేదు అంటే అప్పుడు దగ్గరికి తీసుకొని చేస్తే మరి దేవుడు ఒకసారి ఆశీర్వదిస్తాడు, తర్వాత మోసం చేసుకున్నదాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా అలానే ఉన్నది. మోసపూరితమైన జీవితాలు, మోసం ఏడ చూడు అదే. ఆస్తిపాస్తుల తగాద. మన ఇంట్లో కూడా నిన్న జరిగిన ఒక విషయం. తాత ఎప్పటి నుంచి ఉంది ఆ ఇల్లు పంచేది, తాత కట్టిన కాల్చే ఉందాక నిన్న నాన్న చెప్పిన దాకా మనకు అర్థం కాదు. ఆమెకు ప్రమిళక్క కోసము ఆ ఇల్లు జాగా ఆ మందులో ఉండకుండా వేరే కాడ కొనిచ్చడానికి నాన్నని అడిగిండట 5,000 తీసుకుపోయి. నాన్న ఇచ్చినా కూడా తాత చెప్పలేదు నాకు, నేను కొనుక్కున్నాను. మరి ఇద్దరి విషయంలో పొలం విషయంలో కూడా నేను ఇప్పించిన అని తాత చేసి, అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఆ ఇల్లు కోసం, ఆ పొలం కోసం, నా కోసం వీళ్ళేం చేసారు. ఆ ఇల్లు నాన్న ప్రయాసం పోయింది, వాళ్ళ ప్రయాసం పోయింది. ఇప్పుడు పంచాయతీ పెట్టింది ఎవరు, తాత పెట్టి చనిపోయాడు. సమాధానపరచలేదు, సంతోషపరచలేదు. ఇది మరి తాత ఉన్నప్పుడే పిలిపించి, ఇది నేను చేసిన, లేదు బిడ్డ నేను ఇప్పించిన అని అందరి ముందు అద్దం ముఖం ముందు పెట్టి అన్నిచ్చిండు, నేను చేసిన అని చెప్తే ఏలెళ్ళి ఉండకపో. ఆయన చేసిండు, ఈ నానిచ్చినది. ఇక్కడ ఎవరు నమ్మాలి? ఇద్దరు రోదనతో మరి భూతమాయ పేరు, ఎవరి పేరు పోయింది? ఆమె నేను కట్టించిన ఇల్లు అని గొడవ పెట్టుకొని మరి కేసు కోర్టులు అన్నీ తిరగాల్సి వచ్చింది. అది పోగొట్టుకోలేదు. మళ్ళా ఆమెకొక్కదానికి వద్దు, మాకు 5గురికి కావాలి ఇల్లు. ఆ ప్రజలలో కొట్లాడుతుంది. రోడ్డు మీద ఇల్లు అమ్ముకున్న అసలు కోట్లు వస్తాయి. ఎంత ఏడ చూడు తగాదాలి. మరి నాన్నకి తాత సంపాదించిన ఆస్తి ఇద్దరు అక్కజల్లకి అమ్మేశాడు. ఎకరన్నర భూమి ఉంటుంది, మంచి భూమి. అది ఎకరన్నర కావచ్చు, మంచి భూమి. ఇప్పట్లో అది అమ్మితే 60 లక్షల కోటి రూపాయలు వాళ్ళకి వాల్యూ గల భూమి. అట్లా కూడా నాన్న నా అక్క చెల్లెలు పోతున్నారు పెళ్ళి వారి చేతిలో. నాన్న తాత ఒక మాటకు విలువిచ్చి ఏది వద్దు అనుకుంటా వెళ్ళిపోయాడు. కానీ ఇది వాళ్ళు నిలుపుకోలేదు వారి జీవితాన్ని. పెద్ద ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మరి ఈమె పైసలు ఇవ్వలేదు అని ఈమె చిన్న అంటారు. పెద్ద ఆమె ఈ ఇల్లు కట్టింది, నేను కట్టించిన పిల్లలు పెంచి పెద్ద చేసింది ఎప్పుడు 24 గంటలు మనం ఆయనకి తాత కాడి వెళ్ళి బ్రతికినది ఇది లేదు. ఆయన ఏ రోజు కూడా బియ్యం కార్డు మనకి ఇవ్వాలి, ఏ రోజు కూడా బియ్యం కార్డు ఇవ్వాలి. ఆ రోజు నుంచి ఈనాటి వరకు దేవుడు ఎరుకులో విశాలత మనల్ని పోషించుకుంటూ వచ్చి ఉన్నాడు.
వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని వచ్చేది ఎప్పుడు అన్ని విధాల వాళ్ళకే చెందింది. మరి ఏ విషయంలో కూడా పెళ్ళిళ్ళు చేసే విషయంలో కూడా తాత ముందర వచ్చి పెళ్ళిళ్ళు చేసి మరి అట్లా కూడా వాళ్ళకి ఉన్నది. కానీ ఆస్తి తగవదు. మరి ఒక ఇంటికి ఇచ్చినాక మరి తల్లిదండ్రులు ఎంత ఇచ్చిందో అది అంతవరకే ఉండాలి. కానీ పిల్లల తరాల దాకా ఆస్తి తగాదాలు ఉండకూడదు. అలా ఉంటే అది మంచి కాదు. పిల్లలకి ఆస్తి తగాదాలు అలా ఉండకూడదు. అదే తగాదా మరి నిన్న జరగాల్సి వచ్చింది. ఏ ఇంట్లో ఇలాంటివి ఉంటుందంటే ఆస్తి కోసం నా అన్నయ్య కదా, నా తమ్ముడే కదా అనుకుంటే ఏది ఉండదు. ఇది నేను కట్టించిన ఇల్లు, ఆమె కట్టించిన ఇల్లు ఉండి మంచిగా తాతను చూసుకుంటే విన్నాడు ఆ ఇంటికి మనం ఆశించకపోదు. తాతకి 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఆహారం మనమే పెట్టాము. కొడుకుగా బాధ్యత నాన్న తీసుకున్నాం. అది గ్రహించరు. పేరుకే కూతుళ్ళని ఉంటారు కానీ మరి ఏ రోజు ఏ ఇంటికాడ ఏ బిడ్డల కాడ 2 రోజులు ఉండేది వచ్చేది సపరేట్ ఆయన గూడు ఉన్న ఇంట్లో ఉండేది. మనం ఆయన చేతనన్ని రోజులు వండుకున్నాడు. ఆ తర్వాత మనమే పెట్టాం. మనం పెట్టిన దానికి ఆయన కనీసం ఎప్పుడైనా ఏ రోజైనా ఆయన మంచిగా తిండి తింటాడు. ఏ రోజైనా నీసు లేనిది తినడు. ఆయనకు మంచి చక్కటి మనం తినేదే ఆయనకు పెట్టినాం. ఏ రోజైనా పలానా రోజు బిడ్డ చికెన్ డైరీ నాకు ఏది వండి పెట్టు అట్లా పైసలు ఇచ్చి వండి పెట్టి ఇచ్చుకున్నాడు కూడా కాదు. మనం ఏమి తిన్నామో ఆయనకు పెట్టాం. మనం మంచిగా దేవుడు మనకు మంచిగానే ఇచ్చారు పెట్టి. అట్లా కూడా తాత బిడ్డలతో బదనాం చేసి నాకు పచ్చళ్ళు పెట్టిండ్రు, నాకు ఇది చేసిండు. మంచి వాళ్ళలోనే మంచి లేనప్పుడు ఇతరులకి ఏడా కనబడుతుంది చెప్పు. మంచి అన్నది ఆస్తి తగవద ఆస్తి కోసం ఇక్కడ కూడా ఆశీర్వాదం కోసము కొట్లాడాల్సి వచ్చింది అన్నదమ్ములకి. తన తల్లికేమో ఇస్సాక్ అంటే ఇష్టం, తండ్రికేమో పెద్ద కుమారుడు అంటే ఇష్టం. కానీ దేవుడు చూడు ఏశావు ఏమని అన్నాడు 38 ఏశావు, నా తండ్రి నీ యొద్దకు ఒక దీవెన ఉన్నదా లేదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తండ్రితో చెప్పి ఏశావు లేగెత్తి ఏడ్చగా అతడి తండ్రి అయిన ఇస్సాకు, నీ వాసం భూసారం లేకయు పైనుండి పడి ఆకాశం మంచు లేకయు ఉండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరుని దాసుడు అవుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేదు అని అతనికి ఉత్తరమిచ్చాడు. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద పగబెట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని కూర్చిన దుఃఖదినములు సమీపంగా నున్నవి, అప్పుడు నా తండ్రి అయిన యాకోబును చంపేదనని అనుకొనెను. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపించి అతనితో ఇట్లను, ఇదిగో నీ అన్నయ్య అయిన ఏశావు నిన్ను చంపేదనని నన్ను చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారోనులోనున్న నా సహోదరుడు లాబాను వద్దకు పారిపోము. నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతని చేసిన వాటిని అతడు మరచి వరకు లాబాను వద్దకు కొన్నాళ్ళు ఉండు. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించదనని ఒక్క వాడే నీ ఇద్దరిని నేను పోగొట్టుకుని ఎలా అని. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసిగినది. ఈ దేశ సురాన్లైన హేతు కుమార్తెలతో వీరి వంటి
ఒకదాన్ని యాకోబు పెళ్లి చేసుకొని నేను నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమైనది. తల్లి ఏం చెప్పింది? తన ఇప్పుడు దీవెనలు చిన్న కుమారుని దీవించి, నా కాడ ఒక్క దీవెన కూడా లేదురా, మరి నువ్వు వెళ్ళు, మరి నీ తమ్మునికి దాసుడు అవుతావు, మరి ఖడ్గము చేత నువ్వు బ్రతుకుతావు, ఇవన్నీ ఏషావుతో చెప్తే ఈ ఏషావు మరి తమ్ముని మీద వేషం పెంచుకొని మరి తండ్రిని చంపే విధంగా చేసుకుంటూ ఉండాల్సి వచ్చింది. మరి రిబ్కా, మరి నువ్వు ఈ దేశం నుండి వెళ్ళి మీ మామయ్య దగ్గరికి వెళ్ళురా, అన్న కోపం తిరిగి చల్లారే వరకు నువ్వు అక్కడనే ఉండురా అని రిబ్కా యాకోబుని పంపించేసి ఇలా జరిగింది. చూసావు, తల్లికేమో చిన్న కుమారుడు, తండ్రికేమో పెద్ద కుమారుడు. ఇలాంటివి కుటుంబాల్లో ఉంటూ ఉంటాయి. సర్లే, అది ఏదేమైనప్పటికీ దేవుడిచ్చే ఆశీర్వాదము గొప్పదే ఉంటుంది. అందుకోసమే ఈనాడు తల్లిదండ్రుల ఆశల కోసం కొట్లాడే ప్రజలే ఉన్నారు. పిల్లల్ని చూసుకునేవారు లేనివారే ఉన్నారు. ఇప్పుడేమో పిల్లలు తల్లిదండ్రులను చూసుకోలేని లేనివారే ఉన్నారు. అలా తయారయ్యారు. అప్పట్లో తల్లిదండ్రులకి అన్నం పెట్టేవారు. ఇప్పుడేంది, వారు చేసిన పాప పరిహార దోష శక్తి అన్నట్టు పిల్లలు తల్లిదండ్రులని చూడలేని కాలాలు ఏర్పడ్డాయి. సరే, దేవుడు చూసుకుంటాడు. ఏదేమైనప్పటికీ మనం బ్రతుకు దినముల్లో మనల్ని పోషించిన మన తల్లిదండ్రులని మనం చూసుకోవాలి. అది మన బాధ్యత. దేవుడు అప్పచెప్పాడు. మనల్ని పెంచి పెద్ద చేసింది మన తల్లిదండ్రులు. వారిని కూడా ఒక స్థాయికి వచ్చినప్పుడు మనం చూసుకోవాలి. అది గొప్ప అధికత ఉంటుంది. అది గొప్ప దీవెనలే ఉంటాయి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామను బట్టి వందనాలు. యేసయ్యా, జ్ఞాపకం చేసుకోండి. ఏషావు యాకోబుల జీవితం ముందు వచ్చావు నాయన. తల్లి దీవెనలు, తల్లికేమో నాయన చిన్న కుమారునికి దీవెనలు, తండ్రికేమో పెద్ద కుమారుని దీవెనలు. రవ్వా, జ్ఞాపకం చేసుకోండి. రవ్వా, తల్లిని ప్రేమించేవారు ఉంటారు, తండ్రిని ప్రేమించేవారు. ఈనాడు కుటుంబాల్లో ఇదే జరుగుతూ ఉన్నది. ఏషావు, నన్ను దీవించవు నాయన, ఇక్కడ ఒక్క దీవెన లేదా అంటే ఆయన ఈ దేశం నుండి వెళ్ళిపోతావు, నువ్వు ఖడ్గం పట్టుకుంటావు. ఎన్ని ఏషావుకు ఇవ్వాల్సి వచ్చింది. ద్వేషం పెంచుకున్నాడు తండ్రి. తన తమ్ముడిని చంపడానికి సిద్ధపడ్డాడు. ఆ కోపం చల్లారేంత వరకు తన మామకాడికి యాకోబు వెళ్ళాల్సి వచ్చింది. ప్రభా, జ్ఞాపకం చేసుకో. ఆస్తిపాసుల తగాదాలు మాకు కూడా ఉన్నాయి. యేసయ్య, జ్ఞాపకం చేసుకోండి. మా అత్తల విషయంలో ప్రార్థిస్తున్నాం. రోడ్డు మీద ఇల్లు విషయంలో కొట్లాడుతూ ఉన్నా. దయగలనైనా అది నేను కట్టించినాను, పెద్దక్క అన్నం పెట్టినాను ప్రభా, మేమే పెట్టాము, నాన్న చూసుకున్నాం. నిన్న భాగవతం నేను ఆ విషయం బయటపడ్డది. యేసయ్య, శాంతి స్వరూపమైన దేవ, సమాధానపరిచే దేవ, జ్ఞాపకం చేసుకో. అది నీకు మహిమకరంగా ఉంటే ప్రభా, నీ చిత్తమే మా ఇల్లు జరిగించాను. దయగలనైనా జ్ఞాపకం చేసుకోండి. మీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాం. మేమేం చేయగలం ప్రభా? నిమిత్త మాత్రం సులుగా చిక్కుపెట్టే శోధన నుండి, కీడపాయ నుండి కాపాడు. అంధకార శక్తుల్ని సంపూర్ణ విడుదల దయచేయండి దేవా. జ్ఞాపకం చేసుకోండి. నిమిత్త మాత్రమే నువ్వు ఇచ్చిన వాగ్దానాలు మా పట్ల నెరవేర్చండి. జాబుల విషయం తమ్ముని రైల్వే జాబ్ నన్ను గ్రూప్ 1 జాబ్ సిద్ధపరచు. భవిష్యత్తు ప్రణాళిక లోన్ తీసుకుంటకు నాకు సహాయపడండి ప్రభా. ఆయన ప్రేమతో పంపిన ప్యాకేజ్ రిసీవ్ చేసుకుంటకు నాకు సహాయపడండి. ప్రతి అక్కరిలో నీ మహిమాశ్రంలో వివాహం అన్ని విషయంలో కానీ మరి తమ్ముని జీవితం ముందుకెళ్ళటకు నన్ను తమ్ముని దీవించండి. నిరంజన విషయంలో ప్రియుడికి హైదరాబాద్లో జాబ్ నేను ఏర్పాటు చేయండి. తనని నిలబెట్టండి, స్థిరపరచండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. చిన్న విషయంలో కృపలు ఇలా కుటుంబ సమస్యలు స్వహస్తాలకు అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి. కోరిక
ఇంతవరకు ప్రేమించి చిన్న సమయాన్ని బట్టి స్థుతిస్తాను. ఈస్టర్ సండే ప్రభా నీ దైవ సన్నిధానానికి వెళ్ళాను. మార్గం సరళపరచండి అయా. ప్రతిదీ నీ కృపగల హస్తంలో కట్టి నిన్నే కొనియార్తి పూజిస్తూ ఆరాధించు. ఇంటి ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా నీ కంచి వేయండి. ఘనత ప్రభావం పొందుమని కోరుకు తగ్గించుకుంటూ నేను అవనెచ్చించు. యేసు దివ్యమైన నామములో అతి వినయంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామ సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనం అందుగాక.